వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎన్టీఆర్ వైద్య మిత్రాలకు కనీస వేతనం లేదు, దాంతోపాటు క్యాటర్ కూడా లేని కారణంగా మేమందరం ఏం చేస్తున్నామంటే ఈ 17వ తారీఖున మరియు 24వ తారీఖున శాంతియుత నిరసనకు స్టేట్ యూనియన్ పిలుపునిచ్చింది. సో శాంతియుతంగా మా చర్చలు మా సీఎం గారి దృష్టికి వెళ్ళాలని, మా బాధ తెలియాలని ఈ శాంతియుత నిరసన తెలియజేస్తూ మాకు క్యాడరు కనీస వేతనం ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్టులలో పెట్టాలని మేమందరం కోరుకుంటున్నాం. గత 17 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నామండి. మాకు ఇంతవరకు సరైన క్యాడర్ లేదు, సరైన జీతం లేదు, అతి తక్కువ జీతాలతో చాలా హీనమైన జీవితాలు జీవిస్తున్నాము. మేము ఇది ఇప్పుడు శాంతియుత ధర్నాగా మేము మా మనవుల్ని, మా నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలని ఇది ఏర్పాటు చేస్తామండి. మేము వ్యతిరేకంగా అయితే కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు ఒక క్యాడర్ ఇచ్చి మాకు కొంచెం జీతం పెంచితే మేము ఎంతో సంతోషిస్తాము. 17 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి ఎదుగుదల లేదు. ఆరోగ్యశ్రీలో మేము ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నాము. మా సేవలు అయితే అందిస్తున్నాము. రాత్రి పగలు తేడా లేకుండా మేము వైద్యం చేస్తూ అధికారులకు హెల్ప్ చేస్తూ ఆరోగ్యశ్రీని మేము మంచి స్థాయిలో నిలబెట్టాము. కానీ మమ్మల్ని దయతో ఇప్పటికైనా పట్టించుకొని కాంటాక్ట్లో పెట్టి ఒక క్యాడర్ ఇచ్చి జీతం పెంచాలని మేము వినయపూర్వకంగా శాంతియుత నిరసన తెలియజేస్తూ గత 17 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు మాకు ఇచ్చే జీతం అండి 13,000. అసలు ఇది చాలా చాలా తక్కువ జీతం. మేము పీజీలు డిగ్రీలు చేసి ఇది జాబ్ చేస్తున్నామండి. మేము ఇంకా రేపు పెరుగుతుంది, ఎల్లుండి పెరుగుతుంది అనే ఆశతో, ఎంతో ఆశతో చేస్తున్నాము. ఇప్పటికీ మాలో చాలామంది 50+ ఉన్నారు, రిటైర్డ్ కూడా అయిపోతారు. మాకు ఈ జీవితంలో, ఈ ఉద్యోగంలో చాలామంది జబ్బులు వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఎలాంటి నష్టపరిహారం కూడా లేదండి ప్రభుత్వం నుంచి. దయతో ఇప్పటికైనా మా శాంతియుత నిరసనని అర్థం చేసుకొని, మా అందరి పరిస్థితి అర్థం చేసుకొని మా మీద దయించి కాంటాక్ట్లో పెట్టి మాకు కనీస వేతనం అమలు చేసి ఒక క్యాడర్ ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము. ఒక అటెండర్ క్యాడర్లో ఉన్నామండి. మేము పీజీలు చేసి డిగ్రీలు చేసి మేము చాలా హీన స్థితిలో ఈ జాబ్ చేస్తున్నాము. ఇంకా మేము మానసిక ఒత్తిళ్లతో చాలా నలిగిపోతూ ఉన్నాము. మా బాధ ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ మా శాంతియుత నిరసనని అంగీకరించి తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్లో పెట్టి రెగ్యులర్ చేసి జీతాలు పెంచుతారని మేము వినయపూర్వకంగా తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.